బుద్ధ భగవానుడు ఉండేటువంటి రోజుల్లో ఒక తోటమాలి ఉండేవాడు. అతడి పేరు సూదాస్. సూదాస్ అనేటువంటి ఒక తోటమాలి ఉండేవాడు. అతను ఒక వనంలో ఉండి ఆ వనాన్ని పెంచుతూ అందులో ఒక చిన్న సరోవరం కూడా ఉండేది. అది ఎవరిదో, కానీ ఇతను అక్కడ తోటమాలిగా ఉండాడు. చక్కగా దాన్ని అంతా తోటను పెంచుతూ ఉండేవాడు. ఒకసారి ఈ సరోవరంలో అకాలంలో ఒక పద్మం విరబూసింది, ఒక కమలం. ఆశ్చర్యపోయాడు. ఎందుకనంటే ఇంతకాలంగా నేను ఒక 20-30 సంవత్సరాలుగా తోటమాలిగా ఉన్నాను, గార్డెనర్గా. కానీ ఏ రోజు ఈ కాలంలో ఈ ఋతువులో పద్మం వికసించడం అనేది ఇప్పటివరకు నేను చూడలేదు. పుష్పాన్ని పద్మం వికసించేటువంటి ఋతువు కాదు ఇది. కానీ ఈ సరోవరంలో ఒక పద్మం వచ్చింది, ఒకే ఒకటి, అది కూడా ఒకటే ఒకటి. పద్మపు ఇవి మన తామరాకులు అయితే ఉన్నాయి, కానీ ఆకులు అన్ని చోట్ల ఉన్నాయి సరోవరం అంతా, కానీ ఒకటే ఒక పుష్పం విరబూసింది. అప్పుడు అనుకుంటాడు, ఆలోచన చేస్తాడు, ఏంటిది వింతగా ఉంది, రావడానికి అవకాశం లేదే, ఇది ఆ సమయం కాదే, ఎందుకని ఇట్లా జరుగుతూ ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఏదైనా కానీ ఇది ఎందుకు విరబోసిందో అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఈ పుష్పాన్ని ఇది కోస్తాను నేను. కోసిన తర్వాత ఏం చేయాలి? పూర్వం ఏం చేసేవాడిని, ఇవి తీసుకెళ్ళి అమ్మేవాడిని. కాబట్టి ఇంత పెద్ద పుష్పం విరబూసినప్పుడు ఈ పుష్పాన్ని తీసుకెళ్తే పూర్వపు రోజుల్లో నాకు ఒక 5 రూపాయలు, 2 రూపాయలు, 3 రూపాయలు, 1 రూపాయి, 5 రూపాయలు అట్లా ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇది ఆ కాలంలో పుష్పించింది గనక, ఈ కాలంలో అలభ్యమయ్యేటువంటి పుష్పం గనక దీన్ని తీసుకెళ్ళిస్తే దీని రేటు పెరుగుతుందేమో. అప్పుడు 5 రూపాయలు అయితే మ్యాక్సిమం, ఇప్పుడు మినిమం 10 రూపాయలేమో. అందుకని దీన్ని తీసుకెళ్ళి మార్కెట్లో ఇస్తే ఏదో డబ్బు వస్తుంది, ఏదో నేను నాకు కావాల్సిన కొనుక్కుంటాను, పేదవాడు గనక అని అభిప్రాయపడి దగ్గరికి వెళ్ళి ఆ పుష్పాన్ని కోసాడు. కోసి దాన్ని తీసుకొని పోతా ఉన్నాడు. ఎక్కడికి? మార్కెట్కి. మార్గ మధ్యంలో ఒక వర్తకుడు ఎదురుపడ్డాడు. అతను చూసి, అబ్బాయి ఎవరు నువ్వని. నేను ఇట్లా పలానా తోటమాలండి. ఆహా, అట్లాగా, ఇదేంటిది, ఈ పుష్పం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఈ కాలంలో ఇది లభ్యం కావడానికి అవకాశం లేదు, అలభ్యమే. అవునండి, అది నాకు కూడా తెలుసు. మరి ఏంటిది? ఏమండి, 30 సంవత్సరాలుగా గార్డెనర్గా ఉన్నాను, ఎప్పుడు చూడలేదు, మొట్టమొదటిసారి చూశాను. నాకు ఆశ్చర్యంగా ఉంది, అందుకని కోసి తీసుకొని వెళుతున్నా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు దీన్ని? మార్కెట్కి తీసుకెళ్తున్నా. ఎందుకని? దీన్ని అమ్ముదామని. అమ్ముతావా? ఎంతకు అమ్ముతావు? ఆ వర్తకుడు, ఇది పూర్వంలాగా కాదులేండి, ఎప్పుడూ లభ్యమయ్యేది కాదు కదా, ఈ సమయంలో లభ్యం కాదు కదా, అలభ్యమైనటువంటి పుష్పం కదా, కాబట్టి దీని రేటు వేరుగా ఉంటుంది. ఆ రోజుల్లో అయితే ఏదో నేను 5 రూపాయలకి అట్లా ఇచ్చేవాడిని కానీ అంటాడు, మ్యాక్సిమం చెప్తాడు. అతను అన్నాడు, పోనీ ఇప్పుడు ఎంత చెప్తావాయా అని. ఇప్పుడు చాలా అవుతుంది, ఎంతైనా పర్వాలేదు నేను కొంటాను, నువ్వు చెప్పు. ఎప్పుడైతే అతను ఆ ఎంఫసిస్ చూశాడో, ఓహో ఇతను ఎంతైనా కొనేటట్టుగా ఉండాడు, పైగా వర్తకుడు డబ్బు గలవాడు. ఏమండి, ఇది మీరు కొనలేరులేండి, నేను చాలా ఎక్కువ ధరకు అమ్మాలనుకుంటున్నా. ఎంతకు అమ్మాలనుకుంటున్నావు? 100 రూపాయలకి అమ్మాలనుకుంటున్నా. వాడు ఆశ చూడండి, 2 రూపాయలు 3 రూపాయలు, దాన్ని 100 రూపాయలు. ఆయన ఇమీడియట్గా ఆలోచన లేకుండా, 100 కదా తీసుకో, ఆ పుష్పం నాకు ఇచ్చే. వీడికి ఆలోచన కదిలింది. అతను కనుక కొద్ది సంశయించి ఉంటే వేరే విషయం. ఎప్పుడైతే అతను ఆలోచన లేకుండా అనాలోచితంగా ఇచ్చేశాడో, వీడు అడగగానే అతను అన్నాడు, సరేనండి 100 రూపాయలు పెట్టి ఈ పువ్వు కొంటున్నారు మీరు, ఎందుకంటే సాయంత్రానికి ఇది వాడిపోద్ది, అది వాడికి తెలుసు. ఎందుకని 100 రూపాయలు ఇచ్చి కొంటున్నాడు, ఇలా కొని దీన్ని ఏం చేస్తాడు అని అభిప్రాయపడి, ఏమండి ఈ 100 రూపాయలు ఇచ్చి కొంటున్నారు కదా, దీన్ని ఏం చేస్తారు మీరు అని అడిగాడు. నాయనా, ధనం శాశ్వతమైంది కాదు. మనిషి డబ్బును సంపాదిస్తాడు. డబ్బు తీసుకొని ఈ ప్రపంచానికి రాలేదు, కానీ డబ్బు తీసుకొని పోలేదు. ధనం ఉన్న వాళ్ళకంతా జ్ఞానం ఉంటుందని చెప్పడానికి లేదు. నాకు ధనం ఉంది, కానీ నేను ఒక మహాత్ముని చూడ్డానికి పోతున్నా. మన ఊరు పొలిమేరల్లోనే ఫలానా చోట ఒక తోటలో ఒక చెట్టు కింద ఒక మహాత్ముడు కూర్చొని ఉన్నాడు. అదిగో అందరూ పోతున్నారు, చూచావా ఆయన్ని చూడ్డానికి. ఎవరండి ఆయన? ఈ ప్రపంచంలో మనకు తెలిసి అంత ధనికుడు లేడు. శుద్ధోదన మహారాజు కుమారుడు సిద్ధార్థుడు బోధి వృక్షం కింద కూర్చొని 12 సంవత్సరాలు తపస్సు చేసి బుద్ధుడిగా మారినటువంటి వ్యక్తి. ధనం లేక కాదు,
సౌందర్యం లేక కాదు, భార్య లేక కాదు, బిడ్డ లేక కాదు, కానీ ఇవన్నీ అశాశ్వతం అనుకొని వెళ్ళాడు. అటువంటి మహానుభావుడు ఆయన ఏదో వెళుతూ 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 ఈ మార్గ మధ్యంలో ఇక్కడ విడిది చేస్తున్నాడని తెలిసింది. అందరూ వెళ్ళి దర్శించి వస్తున్నారు. ఆయన్ని దర్శించడానికి వెళుతూ ఉన్నా ఈ కాలంలో అలభ్యమయ్యేటువంటి ఈ పుష్పాన్ని, అందులో పద్మం జ్ఞానానికి సంకేతం కనుక ఇటువంటిది తీసుకెళ్లి ఆ మహానుభావునికి ఇస్తే బాగుంటుంది అని ఆయనకి ఇవ్వడానికి నేను అడుగుతున్నా. 100 రూపాయలు అనేది పెద్ద విషయం కాదు ఆ మహాత్ముడి విషయంలో, కనుక నాకు ఇవ్వు అని. వీడికి కొద్ది ఆలోచన కదిలింది. చాలామంది పోతా ఉన్నారు అట్లా. ఇతను 100 రూపాయలు అంటున్నాడు, ఇంకోటి గమ్మితే 200 ఇస్తాడేమో. ఇంతే, ఇది లైఫ్ అని వీడు ఆలోచన చేసి అన్నాడు, సరే అండి, ఏమరా నా మనసు మారిందండి. మారేదాన్ని మనసు అంటారు. మనసు ఏంది మారేది? మనం అంటుంటాం ఆయనకి మనసు మారినట్టుంది, లే మారేదాన్ని మనసు అంటారు. ఇదొక్కటే మనకు అర్థం కావాలి, ఇది మారని సత్యం. వీడు మనసు మారిపోయిందండి, నేను ఇవ్వనన్నాడు. అతను అనుకున్నాడు వీడు తిక్కలోడు ఉన్నాడు అని అనుకొని అతని దారిని అతను వెళ్ళాడు. వీడు పోతూ ఉంటే ఒక జమీందారు పోతున్నాడు. ఆయన పాపం ఒక సారట్లో పోతూ ఆయన ఆగి, ఇదేంటి? అదే ప్రశ్న మళ్ళీ, ఇది ఎక్కడ ఇప్పుడు అవలభ్యమైంది, ఇది ఎట్లా నీకు దొరికిందని. అయ్యా మా సరోవరంలో ఒకే పుష్పం పుష్పించింది, అట్లాగా నాకు ఇస్తావని. ఆయన 100 రూపాయలు అడిగితేనే పలానా శెట్టి గారు నేను ఇవ్వలేదు. వీడు రెఫరెన్స్ ఆయన పోనీ 1000 రూపాయలు తీసుకొనిరా. అబ్బోయ్ అబ్బోయ్ అబ్బోయ్, ఈ షేర్ మార్కెట్ ఏంది ఇది? ఇది ఎక్కడ షేర్ మార్కెట్ ఇది? 100 రూపీస్ అక్కడికే నాకు ఉబ్బి తబ్బిబ్బులైపోయాను నేను. ఇది 1000కి పోయిందే. బిఎస్సి సెన్సెక్సా? అబ్బోయ్, ఇది నో ఇది కూడా కాదులే, ఇంకో కాస్త దూరం పోవాలనుకున్నాడు. అప్పుడు అన్నాడు, సారీ సార్ నేను ఇవ్వదలుచుకోలేదండి. అనుభవం ముందు అడిగాడు, మీరు ఎక్కడికి? ఇదే ఆన్సర్, బుద్ధుని చూడ్డానికి పోతున్నా ఆయనకి ఇస్తానని. ఇంకా వీడి గట్టిపడిపోయింది. ఓహో, ఎవరైతే అతను చూడ్డానికి పోతున్నారో అతను ఈ పుష్పాన్ని ఎంతకైనా సరే డబ్బు పెట్టి కొనడానికి సిద్ధపడి ఉన్నారు కనుక ఒకడు 100 రూపాయలకు వచ్చాడు, ఒకడు 1000 రూపాయలకు వచ్చాడు. ఏమైంది, ఇంకో దూరం నడిచిపోతాం, మన జీవితం మీద మారిపోయేటట్టుగా ఉంది ఈ రోజుల్లో అని అనుకొని ఇంకా కాస్త దూరం పోయేటప్పటికి వచ్చిన రథం వస్తూ ఉంది. ఆ రథంలో రాజుగారు పోతున్నారు. ముందు మంత్రి కూర్చోడు. మంత్రి కాస్త ఆపమను రథాన్ని. అబ్బాయి ఏంటి, ఎక్కడిదిరా నీకు? ఇదే క్వశ్చన్. సార్ నాకు కూడా ఇట్లా అయిందండి ప్రభు క్షమించండి. అయితే ఏంటి, ఏం చేస్తావని. ఆయన 100 రూపాయలకి అడిగాడండి, పలానా ఆయన మీకు తెలుసు, ఆయన ఇవ్వలేదు. తర్వాత పలానా జమీందారు గారు 1000 రూపాయలకి అడిగాడండి, ఆయనకి ఇవ్వలేదు. అట్లాగా పోనీ నాకు ఇచ్చేసి 10,000 రూపాయలు తీసుకోబో ఖజానానికి వెళ్ళి. ఆ రోజుల్లో 10,000 బిల్ గేట్స్ అయిపోతాడు వీడు. 10,000 అంటే ఆ రోజుల్లో చిన్న విషయం. బుద్ధుడు ఉండేటువంటి రోజుల్లో 4,000 సంవత్సరాల క్రితం విషయం. ఓహో, వీడన్నాడు, మహాప్రభు క్షమించండి, ఈ పువ్వు 10,000 రూపాయలు కొని మీరు ఏం చేస్తారండి అని. మహాత్యాగి బుద్ధ భగవానుని చూడ్డానికి పోతున్నానయ్యా, అందుకని అది ఆయనకి ఇస్తాను, నువ్వు తీసుకోపో నా ఖజానాలో. వీడన్నాడు, క్షమించండి మహాప్రభు, నేను ఇవ్వలేను. ఆయనకి లేట్ అయిపోతుంది. మంత్రి వీడేదో పిచ్చాడు ఉన్నాడు, పద కమాన్, వెళ్ళిపోయారు. వీడు ఎత్తుకొని ఇంకేమనుకుంటాడంటే ఎక్కడైతే బుద్ధుడు ఉన్నాడో అక్కడికే పోతే ఇప్పటివరకు 10,000 రూపాయలకి వచ్చింది, ఏమైనా అదృష్టం బాగుంటే 1,00,000 కూడా అవుతుందేమో అని అనుకొని అక్కడికి వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత జనమంతా ఉండారు. మధ్యలో బుద్ధుడు అట్లా కూర్చొని ఉండాడు ఆ చెట్టు దగ్గర. జనం అలా ఎవ్వరు మాట్లాడడం లేదు, చెట్టులో ఆకులు కదలడం లేదు, కింద మనుషులు కదలడం లేదు. అంత ప్రశాంతమైన వాతావరణం. బుద్ధుడిని చూచాడు డైరెక్ట్గా. వీడు చేతిలో పువ్వు ఉంది. చూచిన వాళ్ళందరికీ ఆశ్చర్యంగా ఉంది, ఈ పువ్వు ఎక్కడిది వీడికి, ఈ సమయంలో ఎక్కడిది, ఈ ఋతువులో అని. వీడు బుద్ధుడిని చూచాడు. ప్రపంచంలో లేనటువంటి శాంతి ఆయన ముఖంలో గోచరిస్తూ ఉంది. ఎవరిలో లేనటువంటి తృప్తి ఆ వ్యక్తిలో కనపడతా ఉంది. ఎందరినో చూచాను ఇప్పటి వరకు, ఇంత శాంతిగా ఉండేవాళ్ళని చూడలేదు, ఇంత ప్రశాంతంగా ఉన్న వాళ్ళని చూడలేరు. ప్రపంచంలో ఉన్న సుఖమంతా ఆయన హృదయంలోనే నిక్షిప్తమైనట్టు కనపడతా ఉంది అని అనుకుంటూ ఒక్కొక్క అడుగు పెడుతున్నాడు వాడు. అంత ఇంకేం లేదు. అరే ఇదేమిటిది, ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా, ఏమిటి ప్రశాంతత, నాకు ఇంకొక ఆలోచనే కదలడం లేదు ఇతను చూస్తూ ఉంటే అని అనుకుంటూ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ దగ్గరికి వచ్చాడు ఆ పువ్వును పట్టుకొని. తీరా అక్కడ వచ్చి నిలబడ్డాడు. బుద్ధుడు ఇలా కూర్చొని ఉన్నాడు. ఆడికొచ్చి 2 చేతులు ఎత్తి దండం పెడతాడు బుద్ధుడికి. చేతిలో పువ్వు అట్లాగే ఉంది. నాయనా ఏంటమ్మా అలా చూస్తున్నావు, నీకేం కావాలి, ఏం కావాలి? బుద్ధుడు వెంటనే ఏడుస్తూ
వీడు ఏడుస్తూ, మహాత్మా ఇది తీసుకోండి అంటాడు. నో బార్గెయిన్, నో బార్గెయిన్, ఇది తీసుకోండి అంటాడు. బుద్ధుడు అట్లా ఆ పుష్పాన్ని తీసుకున్నాడు. బోరున ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి, ఈ కాలంలో అలభ్యమైనటువంటి ఈ పుష్పాన్ని మీరు స్వీకరించండి, ఎవరికీ లభ్యం కానిటువంటి మీలో ఉన్న శాంతిని నాకు ప్రసాదించండి. ఈ పాద పద్మాలకు నన్ను దూరం చేయబాకండి, నీ చరణ కమలాలకు నన్ను దూరం చేయబాకండి అని బోరున ఏడుస్తాడు. అరే, 5 రూపాయలకు వచ్చేటువంటి పుష్పాన్ని 10 రూపాయలకి కొనాలని అభిప్రాయపడినటువంటి వాడు, ఎవరన్నా కొంటారని 100 రూపాయలు వస్తుంది అనుకున్నవాడు, 1000 రూపాయలు వస్తుంది అనుకున్నవాడు, 1,00,000 రూపాయలు వస్తుంది అనుకున్నవాడు, ఇప్పుడు ధనం అవసరం లేదు, ఇంతవరకు ధనానికి విలువ, ఇప్పుడు దైవానికి విలువ. అర్థమవుతా ఉంది? దైవానికి విలువ. ఆ పద్మాన్ని, ఆ పుష్పాన్ని బుద్ధుడికి సమర్పించి సూదాసు ధన్యుడైపోయాడు. మన బ్రతుకు పుష్పాన్ని భగవంతుడికి సమర్పించి మనం కూడా ధన్యులం కావాలి.